మంత్రి సీతక్కను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా ట్రోల్స్ చేయడాన్ని తప్పుపట్టారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఇటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సైతం ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్పై కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ దాని బారిన పడ్డవారని వ్యక్తిత్వ హననం జరుగుతోందన్నారు. అసెంబ్లీలో వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి నేను మీ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష? కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో ఒక ప్రతిబంధన, ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మాట్లాడిన వాళ్ళు 100 మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష. ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తాను. అనేక మంది మేము నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా నిన్న ఆడికే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసినని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని అటువంటి వాటి మీద నేను వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఎంత బాధాకరం అధ్యక్ష. లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా కేటీఆర్ గారు అడిగారు, తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. దీనిపైన తప్పకుండా విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం. సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష.